నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. సో ఈ రోజు అయితే మనకి అసెంబ్లీ సెషన్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ ఈ అసెంబ్లీ సెషన్స్ లో అయితే ఇక్కడ బీజేపీ నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడదాము. ప్లకార్డ్స్ పట్టుకొని అండ్ అక్కడనేమో అంబేద్కర్ దగ్గరనేమో అక్కడ నివాళించి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ప్లకార్డ్స్ కూడా లోపలికి వెళ్ళలేదు. అసలు దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలనే అవలంబిస్తుందని నిదర్శనం ఈరోజు జరిగినటువంటి సంఘటనలే. మేము ప్రజాబద్ధంగా అంబేద్కర్ గారి దగ్గర నుంచి ప్రజలకు న్యాయం జరగట్లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు, అన్ని మోసాలు చేస్తున్నారు అనేటువంటి పరిస్థితిని ప్రజలకు తెలియజేసే విధంగా మా దగ్గర ఉన్నటువంటి మా శాసనసభ్యులందరూ ప్లకార్డులు పట్టుకొని మేము అక్కడి నుంచి పాదయాత్రగా వచ్చాం. వచ్చింది ఎవరి కోసం అండి? ప్రజల కోసం. ప్రజా నాయకులే వచ్చిరే కదా, వేరే వాళ్ళు రాలేదు కదా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కన్నా ప్రజానాయకులు, ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి నాయకులే వచ్చి చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ నిరంతర వైఖరికి, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ ఉద్యమాలకు ఖచ్చితంగా ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా చూపిస్తారు. స్థానిక ఎన్నికలే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఆగమ్య గోచారంగా మారుతుంది. ఎందుకంటే వీళ్ళు 2 లక్షలు అని చెప్పి 1,00,000కు వచ్చిర్రు, 1,00,000 లోపు అని చెప్పిర్రు. అందులో కూడా లేని షరతులన్నీ పెట్టిర్రు వాళ్లకు. సార్ అసలు మనము చూసుకున్నా కూడా ఇప్పుడు ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ఆ రైతు రుణమాఫీని వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా ఒక 3-4 లక్షల మందికే మేము ఇవ్వాలి అంతే, మా దగ్గర ఇప్పుడు బడ్జెట్ లేదు. అందులో ఇంకొక వర్డ్ ఏమంటున్నారు అని అంటే మాత్రం ఆధార్ కార్డు అప్డేట్ అవ్వకపోవడం, అందులో తప్పులు ఉండడం వల్ల ఆ అకౌంట్ లోకి వెళ్ళలేదని చెప్పి చెప్తున్నారు. మరి దీనికి మీ సమాధానం? ముందుగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ బేషరతుగా ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం మనం అందరికి తెలిసిందే. వాళ్ళు ఈ రోజుకి వచ్చేసరికి జియో నంబర్ 567 రిలీజ్ చేశారు. ఆ జియోలో ఉన్నది ఏంటి అంటే అన్ని షరతులే. తెల్ల రేషన్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తాము, 2018 లోపు ఉన్న వాళ్ళకే ఇస్తాము. ఇట్లా రకరకాల ఆంక్షలు పెట్టి రైతులకు కుదించి వాళ్ళకు మోసం చేసే ప్రక్రియ జరుగుతున్నది. వీళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని ఖచ్చితంగా 567 జియోని బయటికి తీసుకొస్తాము, మేము ప్రజల్లోకి వెళ్తాము. ఇవన్నీ మోసాలు బయటపెట్టి వీళ్ళ సంగతి ఏందో చూసే పరిస్థితి భారతీయ జనతా పార్టీ త్వరలోనే కార్యాచరణ చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. ప్రభుత్వం వచ్చిన 7-8 నెలలకే చాలా వ్యతిరేకత పెరిగింది. అది కూడా నిరుద్యోగుల సైడ్ నుంచే ఎక్కువ ఉంది. అంటే నిరుద్యోగులకు ఈ రోజు అయితే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తా అని చెప్పిండు. మరి అంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత స్టూడెంట్స్తో పాటు ఉంది, రైతులలో ఉంది, మహిళలలో ఉంది. ప్రతి వర్గంలో, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, గవర్నమెంట్ వర్గాలలో కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఎక్కడ కూడా పొంతన లేని విధంగా చేస్తున్నారు. ఈ వ్యతిరేకత రావడం అనే దానికి కారణం వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు. మేము వచ్చిన 100 రోజుల్లోనే చేసేస్తాం, మేము రాగానే 4 తారీఖు మేము విన్ అవుతున్నాం, 9 తారీఖు చేస్తాం, మిగతా అన్ని 100 రోజుల్లోపు చేస్తాం, 90 రోజుల్లో చేస్తామని ఇటువంటి డెడ్ లైన్లన్నీ వాళ్ళంతలో వాళ్ళే విధించుకొని ఏ ఒక్కటి కూడా ఆచరణలోకి తీసుకురాకపోవడం వల్ల ప్రజలకు అర్థమవుతుంది. ఆ ప్రజల ఆగ్రహాన్ని ఖచ్చితంగా చవి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఇది ప్రజాపాలన అని చెప్పారు కదా, సో ఈ ప్రజాపాలన కనిపిస్తుంది. ఎక్కడుంది ప్రజాపాలన? ప్రజాపాలనకు, ప్రజా దర్బార్కు ఎక్కడన్నా ఆస్కారం ఉందా? ఓపెన్ చేసిర్రు, రాగానే మేము అందరివి సమస్యలు వింటాం, సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తాం, మేమందరం దగ్గరుండి చూస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 1 వారం 2 వారాల తర్వాత ఇప్పటి వరకు ఆ ప్రజావాణి లేదు, ప్రజలకు గోడు వినేవాడు లేడు, దాని గురించి తీసుకునే వాళ్ళు లేరు, ఎక్కడ కూడా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇది ప్రజాపక్షంలో మేము నడుపుతామన్నటువంటి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అన్నీ అబద్ధాలే. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అబద్ధాలే. అన్ని 420 వాగ్దానాలు చేశారు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి 420 పనులు కాబట్టి వాళ్ళు చేసిన వాగ్దానాలు కూడా 420 వాగ్దానాలు. వాళ్ళు ఏవి కూడా చెయ్యరు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది వీళ్ళ ద్వారా. కాబట్టి ముందు ప్రభుత్వాన్ని కూలిపోయే పరిస్థితి ఉంటుంది, వాళ్ళంతా వాళ్ళే కూల్చుకునే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తుంది. మనతో పాటు అయితే కిషన్ రెడ్డి రాష్ట్ర మోర్చా అయితే ఇక్కడ ఉన్నారు, అధ్యక్షుడు. సో సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పండి సార్, అక్కడ నుంచి ఇక్కడ దాకా ర్యాలీ చేసుకుంటూ వచ్చారు, లోపలికి ప్లకార్డ్స్ కూడా దీన్ని మనం ఎలా చూసాం? ఏమున్నది, ఇప్పుడు గత ప్రభుత్వము అన్ని వర్గాలను మోసం చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఈయన కూడా అన్ని సమాజాలను, అన్ని వర్గాలను మోసం చేస్తున్న నేపథ్యంలో మా శాసనసభ్యులు ఇలా ప్రధానంగా రైతులు
ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీని బేషరతుగా చేస్తామని చెప్పి గుండుగుత్తగా రైతులతో ఓట్లు వేయించుకొని 7 నెలల పాటు కాలయాపన చేసి ఒక జీవో తీసుకొస్తే ఆ జీవోలో అనేక ఆంక్షలు ఉన్నాయి. ఆ ఆంక్షల కారణంగా నిజమైనటువంటి రైతుల వరకు కూడా రుణమాఫీ అందేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పూర్తి స్థాయిలో మోసపోయినటువంటి రైతులకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడాలనే ఆలోచనతోటి వాళ్ళను మోసపోయారనేటువంటి వాళ్ళ ఆకాంక్షలను శాసనసభలో చెప్పడం కోసమే అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి గన్ పార్క్ దాకా మా శాసనసభ్యులు ర్యాలీ చేయడం జరిగింది. సార్ మనం చూసుకున్నా కూడా పొంగులేటి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటున్నారంటే మా మినిమం చెప్పుకున్నా కూడా రఫ్గా ఒక 3 to 4 lakhs మెంబర్స్ కి మాత్రమే రాలేదు. అది కూడా ఆధార్ కార్డు ఏదో ప్రాబ్లం ఉండి రాలేదు, ఆ సమస్యల వల్ల ఇంకొన్ని ఏదో సమస్యలు టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదని చెప్తున్నారు. నేను వ్యక్తి కోణంలో మాట్లాడను కానీ ఇలా మంత్రులు మాట్లాడుతున్న దానికి జీవోలో పొందుపరిచినటువంటి విషయాలకు పూర్తి స్థాయిలో భేదాలు ఉన్నాయి. ఇలా జీవోలో చాలా స్పష్టంగా ఆంక్షలు విధించారు. ఇలా రీషెడ్యూల్ చేసినటువంటి రుణాలకు ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకునే వ్యవసాయ రుణాలకు ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇలా పూర్తి స్థాయిలో రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేని వాళ్ళకి ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినా, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా వీళ్ళు పూర్తి స్థాయిగా మీడియా సాక్షిగా అబద్ధాలు చెప్తా ఉన్నారు. రేషన్ కార్డు అనేది అవసరం లేదు, దాన్ని మేము కుటుంబాన్ని నిర్వహించడం కోసమే అని చెప్తున్నప్పటికీ కూడా ఇలా అధికార యంత్రాంగం పూర్తిగా జీవోనే ఫాలో అవుతా ఉంది. జీవోలో ఉన్నటువంటి ప్రామాణికాల ఆధారంగానే రుణమాఫీ చేయడం వల్ల లబ్ధిదారుల సంఖ్య దారుణంగా పడిపోతా ఉంది. ఎవరికి కూడా రుణమాఫీ కావడం లేదనేది క్షేత్రస్థాయిలో లొల్లి జరుగుతూ ఉంది. మరి ఇది శ్రీనివాసరెడ్డి గారికి తెలియకపోవడం దురదృష్టకరం అని చెప్పి మనం భావించాలా. ఇలా పూర్తి స్థాయిలో ఆలోచన చేయాలి. రైతులను ఘోరంగా మోసం చేశారు. ఎంత అన్యాయం అంటే ఏముంది మీ మేనిఫెస్టోలో? ఎక్కడున్నాయి ఈ ఆంక్షలు? రీషెడ్యూల్ చేసిన రుణాలకు ఇవ్వమని చెప్పారా? బంగారం తాకట్టు పెట్టుకుని తెచ్చుకున్న వ్యవసాయ రుణాలకు ఇవ్వమని చెప్పారా? ఇలా పూర్తి స్థాయిలో రేషన్ కార్డు ఉండాలి, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండాలని మేనిఫెస్టోలో చెప్పారా? ఎందుకు పెట్టారు ఈ ఆంక్షలు? ఎవరిని మోసం చేయడం కోసం పెట్టారు? కాబట్టి కర్రు గాల్చి వాత పెట్టడం కూడా రైతులకు తెలుసు. ఇలా గుండుగుత్తగా నమ్మించి గొంతులు కోశారు ఇలా రైతు యావత్ తెలంగాణలో పూర్తిగా రైతులు తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. అందుకే వాళ్ళకి అండగా నిలబడాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం చేసింది. అందుకే వాళ్ళ ఆకాంక్షలను ఇలా అసెంబ్లీలో చాటడానికి మా శాసనసభ్యులు పాదయాత్ర చేయడం జరిగింది. చిట్ట చివరి రైతుకు న్యాయం జరిగేదాకా బీజేపీ కిసాన్ మోర్చా పోరాడుతుంది. సార్ మనం చూసుకున్నా కూడా కొన్ని చోట్ల అయితే నీళ్లు లేవు. ఇప్పుడు వర్షం అంటే ఇప్పుడు పడుతుంది కానీ ఇంతకు ముందు అయితే అసలు నీళ్ళే లేవు. ఏమైనా ఇప్పుడు నీళ్లు నిలుపుదామన్నా నీళ్లు నిలిపే అవకాశాలు అయితే లేవు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మనం చూడొచ్చు అని కూడా ఉత్తమ్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. మరి దాని మీద ఏంటి? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్లనే మీకు అధికారం ఇచ్చారు. గత ప్రభుత్వం చేసినటువంటి అహంకారపూరితమైన నిర్ణయాల వల్లనే మీకు అవకాశం ఇచ్చారు. మీరు కూడా అదే దారిలో ప్రయాణం చేస్తున్నారు అంటున్నా. మీరు కూడా ఏం భిన్నంగా పోతున్నారు అంటున్నా. మీరు కూడా రైతులను మోసం చేశారు, మీరు విద్యార్థులను మోసం చేశారు, మీరు మహిళను మోసం చేశారు. మీ చేతిలో మోసపోంది ఎవడని అంటున్నా. ఇలా కాళేశ్వరం పేరుతో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి విచారణకి ఇవ్వండి. సిబిఐ కుండా మీరు అలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకోవడం కోసం వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకోవడానికి కాళేశ్వరం దాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప నిజంగా కాళేశ్వరంలో దోషులు ఎవరో తేలాలంటే మీరు సిబిఐ విచారణకి ఇవ్వండి. కథ ఏందో తెలుస్తుంది. ఇలా మీరు ఏదో ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ఏదో జరిగిపోతానంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు, మేము కూడా సిద్ధంగా లేరు. అండ్ సార్ మనం చూసుకున్నా కూడా ఇప్పటికీ ప్రభుత్వం వచ్చైతే 7-8 నెలలు కావస్తుంది దగ్గర. కానీ ఈ 7-8 నెలల్లోనే పూర్తి స్థాయి ఒక వ్యతిరేకత అనేది ఈ ప్రభుత్వానికి వచ్చింది. అది కూడా నిరుద్యోగుల పట్లనో ఇంకేదో వేరే ఆడవాళ్ళ పట్ల ఇలా చూసుకుంటే పూర్తి వ్యతిరేకత అయితే ఈ ప్రభుత్వానికి మనం చూస్తున్నాము బయట కూడా. సో అసలు ఇంత వ్యతిరేకత ఈ గవర్నమెంట్ కి ఇంతకు ముందు వచ్చింది. గోడకు బంతిని కొడితే ఏమైతే తిరిగి మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అంతే. ప్రజలు ఒక వ్యక్తి చేతిలో మోసపోయినాము, ఒక కుటుంబ పాలన చేతిలో భంగపడ్డము. ఇలా అనేక ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేతిలో దగాపడ్డామని చెప్పి మీరేదో పొడుస్తారని చెప్పి మీకు అధికారం ఇచ్చారు. కానీ మీరు 7 నెలలలో మీరు చేసినటువంటి అరాచకం చూస్తే మీ చేతిలో మోసపోవడం లేడు. ఇలా విద్యార్థులు బగ్గుమంటున్నారు, మహిళలు బగ్గుమంటున్నారు. ఏమిచ్చారు? మీరు 420 హామీలు ఇచ్చారు. మీరు 420 హామీలు ఇచ్చారు. మీరు ఏ హామీ నెరవేర్చారు? కాబట్టి సహజంగానే ప్రజలలో వ్యతిరేకం వస్తుంది. దాని వ్యతిరేకతను మరి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూర్చొని సమీక్ష చేసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలా. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఆ దిశగా ఆలోచించాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఆందోళన చేస్తాం. అంటే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ స్టిల్ ఎక్కడా ఇంప్లిమెంట్ కాలేదు. ఏదో ఒకటి మహాలక్ష్మి పథకం అయింది, అందులో కూడా మనం చూస్తున్నాం మన ఆడవాళ్ళు కొట్టుకోవడాలు. సో దీని మీద అసలు ఏంటి మీరు? ఆ గ్యారెంటీల సంగతి నేను చెప్పలేను. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే
ప్రజలు మాత్రం వీళ్ళని తరిమి తరిమి కొట్టడం మాత్రం గ్యారంటీ. సో ఈరోజు జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేస్తా అని చెప్పారు కదా, నిజంగా అసలు జాబ్ క్యాలెండర్ చిత్తశుద్ధిగానే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, లేదా వ్యతిరేకత కొంచెం పోగొట్టుకోవడానికి? ఇప్పుడు తూతూ మంత్రంగా కంటి తుడుపుతోని ఏదైనా కార్యక్రమాలు చేసినా విద్యార్థులండి వాళ్ళకి తెలుసు. తెలంగాణ ఇప్పుడు రాదన్న తెలంగాణనే కొట్లాడి సాధించుకున్నటువంటి విద్యార్థులు తెలంగాణ కోసం. వాళ్ళకి తెలియదా ఏ క్యాలెండరు ఏమవుతుంది ఏంది తెలియదా? కాబట్టి నిజాయితీతోని చిత్తశుద్ధితోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ దిశగానే స్పందిస్తారు తప్ప మోసం చేసేటువంటి ఈ గారడీలతోనే నడుపుతారంటే నడవదు.